చిన్నారుల బ్యాక్ స్కేటింగ్ లో ప్రపంచ రికార్డ్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పిల్లలు ఉన్నత శిఖరాలు చేరాలని వారి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా బోదులబండ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కుమారులు రాజేష్ కుమార్, ఉమేష్ కుమార్లకు స్కేటింగ్ పై ఆసక్తి చూపారు. గమనించిన నవీన్ కుమార్ ఏపీలోని పుత్తూరులోని టాలెంట్ స్కేటింగ్ అకాడమీలో చేర్పించారు. వీరిలోని పట్టుదలను చూసిన కోచ్ ప్రతాప్ 8 నెలలుగా రివర్స్ స్కేటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. రాజేష్ కుమార్, ఉమేష్ కుమార్ సోదరులు రివర్స్ స్కేటింగ్ లో ఎన్నో పథకాలు అందుకున్నారు. 300 కిలోమీటర్ల రివర్స్ స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డ్ కోసం సిద్ధమయ్యారు. చెందిన ఈ చిన్నారులు 11-12 సంవత్సరాల ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు రివర్స్ స్కేటింగ్ 300 కిలోమీటర్ల వరల్డ్ రికార్డు కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కోచ్ చెప్పే మాటలు మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రతాప్ గారు. మరి ఈ పిల్లలు మీ దగ్గరికి అంటే ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? మీ యొక్క ప్రయత్నం ఏ విధంగా సాగుతుంది? నమస్తే, నా పేరు ప్రతాప్, స్కేటింగ్ కోచ్. నేను వచ్చి తిరుపతి డిస్టిక్ పుత్తూరులో ఉంటున్నాను. ఈ పిల్లలు గత 8 నెలలకు ముందు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి నాకు అప్పగించారు. అంటే బ్యాక్ స్కేటింగ్లో ప్రపంచ రికార్డ్ చేయాలా, మా పిల్లలు సాధించాలా, ఏదో ఒకటి సాధించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి వదిలారు. అక్కడి నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. రివర్స్లో కొన్ని 100 కిలోమీటర్ ప్రయాణిస్తే బాగుంటుందని ఒక డిస్కషన్లో భాగంగానే రివర్స్ స్కేటింగ్ వాళ్ళకి నేర్పించడం జరిగింది. అందరూ ఫ్రంట్లో వెళ్తారు ఎంత స్పీడ్ అయినా. వీళ్ళు స్పెషల్ ఏమరా అంటే వీళ్ళు రివర్స్లో అంత స్పీడ్ వెళ్తారనమాట. 300 కిలోమీటర్గా మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు దాని ప్రాక్టీస్లో చాలా కఠినమైన ప్రాక్టీస్ అనమాట. రోడ్లో ఈ ప్రాక్టీస్ ఇది ఇప్పుడు ఈ 8 నెలల తర్వాత ఆ స్కేటింగ్లో వీళ్ళు మంచి పొజిషన్కి వచ్చారు. నెక్స్ట్ రికార్డు పెట్టుకునేదానికి డేట్ ఫిక్సింగ్, రూట్ మ్యాప్ కోసం మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాం. ఆ పిల్లలు కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు. ఈ ప్రాక్టీస్లో మీకు ఏమైనా ఇబ్బందులు జరిగినాయా? అంటే ఇప్పుడు రివర్స్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ట్రాఫిక్ విషయంలో కానీ అక్కడ ఉన్న ఏరియా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సార్, అది ట్రాఫిక్ విషయంలో అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. కాకపోతే ఇక్కడ ఏమిరా అంటే మా పుత్తూరు డివిజన్లో చాలా వరకు సపోర్ట్ చేస్తారు. మా స్కేటింగ్ అన్నా ఏ స్పోర్ట్స్ అయినా ఆ రోడ్డు అన్నగా చాలా కఠినం సార్. చిన్న రాళ్ళు తగిలినా కింద పడిపోతారు. ఫ్రంట్లో పోయేటప్పుడు చిన్న రాళ్ళు తగిలినా పడిపోతారు వాళ్ళు. అలాంటిది రివర్స్ అంటే ఎలా ఉంటుంది చూడండి, చాలా దెబ్బలు తగిలినాయి. యాక్చువల్గా ఈ పెద్ద అబ్బాయి అయితే కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఈ చెయ్యి వెనక్కి కింద పడిపోయింది. పడిపోయినా కూడా మళ్ళీ దాన్ని పుత్తూరులో ఉన్నాం కాబట్టి ఆ పుత్తూరు కట్టు కట్టి వాళ్ళ అమ్మ నాన్న రావద్దనేసారు. లేదు మమ్మీ నేను చూసుకుంటానని రావద్దనేసి ఆ కఠినమైన ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే సార్, ఆ వయసుకి వాళ్ళు తగింది కాదు. అలాంటి ప్రాక్టీస్ ఉంటుంది. కిందే పడుకోవాలా, ఈ ఫుడ్డే తినాలా, ఇట్టే ఉండాలా అంటే అది ఒక జైలు శిక్ష లాగా సార్. ఆ జైలు శిక్షని వాళ్ళు సేధించి ఈరోజు రికార్డుకి తయారయ్యారు సార్. ఓకే, వాళ్ళ మరి స్టడీ విషయంలో మీరు ఏ కేర్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఏ విధంగా స్టడీలో ముందుకు రా సార్? పేరెంట్స్ కానీ ఆ స్కూల్ వీళ్ళు చదివే స్కూల్ కానీ చాలా కేర్ తీసుకున్నారు సార్. పిల్లలకు వాళ్ళ స్కూల్లో చెప్పేది కాకుండా వాళ్ళ ఆన్లైన్లో వీళ్ళు క్లాసులు చెప్తున్నారు సార్. ఈ ప్రాక్టీస్ పోను మిగతా టైంలో కూర్చొని బాగానే చదువుకుంటారు సార్. బాగా మంచి బ్రిలియంట్ లాంగ్వేజ్ మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ వాళ్ళు టీచర్స్ చెప్పే ఆన్లైన్లో పెట్టే క్వశ్చన్ చేయడం కానీ చాలా పర్ఫెక్ట్ సార్. అంటే వీళ్ళు ఏమంటే వాళ్ళ నాన్న కోసం మేము సాధిస్తున్నాం సార్, ఇవన్నీ మేము పడతాం సార్ అనే ఉద్దేశంతో ఈ పిల్లలు వచ్చారు. కాబట్టి నేను అంత ఈజీగా వరల్డ్ రికార్డ్స్ తీసుకొని ఈ పిల్లలు నచ్చి నేను ఇష్టపడి తీసుకున్నాను సార్. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే పిల్లలు. రోజుకి ఎన్ని గంటలు వీళ్ళతో ప్రాక్టీస్ చేయించారు మీరు? సార్, ఒక రోజుకి వచ్చేసి 8 గంటలు రోడ్డు పైనే స్కేటింగ్ పైనే పోతూ ఉంటారు సార్. అర్లీ మార్నింగ్ 5 o'clock లేపుతాము, వార్మప్లు చేపిస్తాం. దాని తర్వాత టిఫిన్ అంటే ఒక సద్దన్నం ఎర్రగడ్డ మాత్రమే వాళ్ళు రోజు తినాలా. దాని తర్వాత రోడ్డు పైన దిగినారంటే ఎండ లేదు వాన లేదు, వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఫర్ డే 80 కిలోమీటర్ ప్రాక్టీస్ పోతారు సార్. 80 కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఆ టైం భోజనం టైం ఉంటే అప్పుడు తింటారు, లేకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ పూటకి తింటారు సార్. ఎందుకంటే రికార్డ్ చేసేటప్పుడు వచ్చేసి బాత్రూమ్ కానీ ఈ పాస్ కానీ రాకూడదనమాట. దానికి ఫస్ట్ నుంచే వాళ్ళని అలవాటు చేసుకుంటూ వస్తున్నాం. ఈ పిల్లల్లో ఏమంటే ప్రతి ఒక్క పిల్లల్లో ఇంటర్నల్ ఎనర్జీని ఒకటి ఉంటుంది సార్. మనం ఫుడ్ తీసుకునే ఎనర్జీ వేరు, ఇంటర్నల్ ఎనర్జీ వేరు. ఆ ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేస్తూ వీళ్ళని ఈ స్కేటింగ్లో ముందుకు తీసుకొస్తున్నాం సార్. దానికి వీళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ సాధించడం కొరకు మరి అర్హత సాధిస్తారు అని అనుకోవడానికి మరి ఎప్పుడు ఈ వరల్డ్ రికార్డు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర? సార్, ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా కఠినంగా ఉన్నా కూడా
వాళ్ళు మినిమం ఇన్ని కిలోమీటర్ టయర్డ్ లేకుండా ఇబ్బంది లేకుండా వెళ్ళగలగాల అనేసి ఒక టార్గెట్ పెట్టుకుంటాం సార్. ఆ టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడే మేము వరల్డ్ రికార్డ్ పెట్టుకోవాలా, డేట్ పెట్టుకోవాలనేసి అన్ని వరల్డ్ రికార్డులకి వచ్చి మేము పర్మిషన్ అడుగుతాం సార్. వాళ్ళు వచ్చేసి అప్రూవల్ ఇస్తారనమాట. ఎలా ఇస్తారంటే అప్రూవల్, మేము ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన వీడియోని వాళ్ళకి పెడతాం. వాళ్ళు చూసి ఓకే ఇది వర్త్, ఇది వరల్డ్లో ఎక్కడ చేయలేదు అనిపిస్తేనే వాళ్ళు మాకు అప్రూవల్ ఇస్తారు. దగ్గర 23 రికార్డ్స్ వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చిన్నారు సార్. దాంట్లో ఏది బెస్ట్ ఉందో ఎతికి తీసుకొని దాన్ని చేయాలనుకుంటున్నాం సార్. అంటే దాని టైం ప్రకారం ఏదైతే వాళ్ళు ఆఫర్ చేస్తారో ఆ టైం ప్రకారం మీ పిల్లల్ని మీరు అక్కడ వాళ్ళ యొక్క ఇది చూపిస్తారు. ఎట్టంటే సార్ ఇప్పుడు ప్రపంచ రికార్డ్ అనేది వచ్చేసి ఆన్లైన్ ఉన్నాయి. వీళ్ళు ఆన్ స్పాట్ అనమాట. జడ్జెస్ డైరెక్ట్గా వచ్చి ఆ 300 కిలోమీటర్ వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వీళ్ళు స్ట్రగుల్స్ ప్రతిదీ చూసి దాన్ని వీళ్ళు ఏ టైంకి కంప్లీట్ చేశారని మెన్షన్ చేసి రికార్డ్ ఇస్తారు సార్. ఒకవేళ దీన్ని ఎవరన్నా బ్రేక్ చేయాలనుకుంటే వీళ్ళు టైంని, వీళ్ళు డ్యూరేషన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది సార్. అది అంతే, నాట్ ఇంపాసిబుల్ సార్. వరల్డ్లో ఇంతవరకు బ్యాక్ స్కేటింగ్ అనేది ఏదో 10 మీటర్లు లేకపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ చేస్తున్నారు, కానీ 300 కిలోమీటర్ అనేది ఇంపాసిబుల్. అది ఇంత చిన్న వయసులో అంటే మీరే ఆలోచించండి, 300 కిలోమీటర్ బ్యాక్ రివర్స్ స్కేటింగ్ చేయడం అనేది అసలు వండర్ సార్. అలాంటి బిడ్డల్ని మాకు తెలంగాణ ఇచ్చింది. వారు ఒకటే చెప్తున్నారు, మా అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూడటం కొరకే మీ యొక్క కప్పు సాధించాలని నిర్ణయం పొందాము. ఎట్లాంటి కఠోరమైన శ్రమనైనా మేము పడి వారికి సాధించి చూపిస్తామని చెప్తున్నారు. వారి యొక్క ఆనంద బాష్పాలు, కన్నీటి బాష్పాలు చూస్తూ ఉన్నాం మనం. వారి యొక్క కప్పు సాధిస్తే మా నాన్నలో ఆనందం చూస్తే మాకు ఆనందం వేరుంటుంది అని చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా మనము ఈ పిల్లలు మరి రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ వరల్డ్ రికార్డు సాధిస్తారని నమ్ముతున్నాం. బీఆర్కే న్యూస్ తరపున వారి యొక్క మాస్టర్ గారికి, వారి యొక్క కేర్ టేకర్స్కి, పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.